అందరికీ నమస్తే. హైదరాబాద్ నుంచి వేములవాడ ఎన్ని కిలోమీటర్లు? కరెక్ట్ 140 కిలోమీటర్లు అవుతుంది. మనము వేములవాడకు వెళ్ళి దర్శనం చేసుకొని రావాలంటే ఒక 10,000 వేసుకోవచ్చు. కాదు మేము ఇంకా ఎక్కువ దర్శనం చేసుకోవాలి, అక్కడ ఉన్న ప్లేస్లు మొత్తం తిరగాలి, ఎంజాయ్ చేసి రావాలని చెప్తే 1,00,000 రూపాయలు వేసుకోవచ్చు. కానీ హైదరాబాద్ నుంచి వేములవాడకు మళ్ళీ హైదరాబాద్కు రావడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయిన ఖర్చు ఎంత తెలుసా? 2 కోట్లు, అక్షరాల 200 లక్షలు. 2 కోట్లు మొత్తం ఖర్చు అయ్యి వేములవాడకు పోయడానికి. చూడండి, రేవంత్ రెడ్డి అక్కడ వెళ్ళి ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం భరిస్తుంది. పెట్రోల్ నుంచి కూడా మొత్తం ప్రభుత్వం భరిస్తుంది. ఏ విధంగా ప్రభుత్వం భరిస్తుంది, అది ప్రజల సొమ్మె అని రేవంత్ రెడ్డి ఎంత విచ్చలవిడిగా ఖర్చు చేస్తుందంటే, అక్కడ పంజలు, ఆ పట్టు వస్త్రాలు గుడికి వెళ్ళేటప్పుడు కొంతమంది మామూలుగా కూడా వెళ్ళొచ్చు. ఒక పట్టు వస్త్రాలు, చాలా కాస్ట్లీ పట్టు వస్త్రాలు అవి. అదేవిధంగా రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి తాజ్ కృష్ణ హోటల్ని కూడా వేములవాడకు తీసుకుపోవడం జరిగింది. తాజ్ కృష్ణ హోటల్ మన అసలు హైదరాబాద్లోనే చాలా కాస్ట్లీ హోటల్ అది. అందులో ఒక్క ప్లేట్ మనం తినాలంటే మినిమం 20,000 అవుతుంది. ఇంకా వాళ్ళు ఎక్కువ గిటంగా సేవ చేయాలనుకో ఒక 30,000 అవుతుంది. వేములవాడకి వెళ్ళిన తర్వాత అక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి. అక్కడ మొత్తము ఓన్లీ తాజ్ కృష్ణ హోటల్కు అయిన ఖర్చే 1,70,00,000. 1,70,00,000. వీళ్ళు ఏమి తిన్నారో, వీళ్ళు మనుషులో జంతువులో కూడా ఎవరికి కూడా అర్థమవుతలేదు. ఆ లెక్కలు మొత్తం కూడా ఓపెన్కి వచ్చాయి. ఈ విషయం పక్కన పెడితే మనకు ఈ తాజ్ కృష్ణ రేవంత్ రెడ్డి ఎమ్మడి ఉంటుందని మనకు వేములవాడ వచ్చిన తర్వాత తెలిసింది. కానీ రేవంత్ రెడ్డిని కనుక మనం గమనించినట్లయితే ఈ మధ్యలో 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి విజయోత్సవ ర్యాలీలు అంటుడు. అసలు ఎక్కడ సోయి పోతే అక్కడ ఆ విధమైన ర్యాలీలు చేస్తుండు, విజయోత్సవాలు అంటాడు, ఏమేమో ర్యాలీలు. ఆ శంకుస్థాపన అంటాడు, ఈ శంకుస్థాపన అంటాడు. కేవలము గుడికి పోతేనే ఒక 2 కోట్లు ఖర్చు అయింది. రేవంత్ రెడ్డి ఎక్కడ పోయినా అక్కడ తాజ్ కృష్ణ హోటల్ ఎమ్మడిపోతుంది. తాజ్ కృష్ణ హోటల్ ఎక్కడైనా ఈవెంట్స్ ఉన్నా, ఎక్కడైనా వాళ్ళు క్యాటరింగ్ చేస్తాడు, చాలా కాస్ట్లీ క్యాటరింగ్. అసలు మన దేశంలోనే ఒక రిచెస్ట్ హోటల్లో ఇది కూడా చేసే క్యాటరింగ్ కూడా ఒకటి. అసలు క్యాటరింగ్ ప్రతిసారి రేవంత్ రెడ్డి ఎక్కడ పోయినా అక్కడ వెంబడి ఉంటుంది. మీరు మన దేశంలో ఏ రాజకీయ నాయకులను చూసుకున్నా కూడా అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసిన దాన్ని తింటారు. ప్రధానితో సహా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రుల సహా కొంచెం కాస్ట్లీగా తింటారు, మంచిగా వండుకొని. కానీ ఒక హోటల్ని, మన తెలంగాణలోనే రిచెస్ట్ హోటల్ తాజ్ కృష్ణ, అసంటి హోటల్ క్యాటరింగ్ని కావాలని తీసుకుపోయి అక్కడ ఒక్క ఈవెంట్కే ఒక్కసారి రేవంత్ రెడ్డి బయటికి పోయినానుకో, హైదరాబాద్ తన ఇల్లుని వదిలిపెట్టి బయటికి పోయినానుకో 2 కోట్లు ఖర్చు వస్తుంది. అసంటివి ఎన్నిసార్లు పోతుండు మనం చూడండి. రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీకి పోతుండు. కేవలం పక్కనున్న జిల్లాకు పోవడానికి 2 కోట్లు ఖర్చు అవుతుందంటే రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఎన్నిసార్లు పోతుండో లెక్కనే లేదు. ఎంత ప్రజల సొమ్ము వృధా అవుతుందంటే చాలా ఘోరంగా. అసలు రేవంత్ రెడ్డి ప్రతిసారి తెలంగాణ అప్పుల పాలైంది అని అంటుండు కదా. అప్పుల పాలు ఎట్లా అవుతుంది? ఏ విధంగా అవుతుంది? ఒక్కసారి నువ్వు గుడికి పోయడానికి, అక్కడ ఎంత దరిద్రుడైనా, దేవుని మీద విశ్వాసం లేనోడైనా గుడికి పోయినప్పుడు ప్రసాదంతోనే కడుపు నింపుకొని వస్తారు. కానీ అక్కడ పోయి అసలు బిర్యానీలు ఏంటో, ఆ నాన్ వెజ్లు ఏంటో, ఒక్కొక్క వంటకం చాలా కాస్ట్లీ ఉంటుంది తాజ్ కృష్ణ. ఎందుకంటే వాళ్ళు ఒక బిజినెస్ కాబట్టి ఆ విధంగా వాళ్ళు డబ్బులు ఇస్తారు. రేవంత్ రెడ్డి ఇంట్లోకించి మాత్రం కాదు, అది ప్రజల డబ్బే, అది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈ విధంగా రేవంత్ రెడ్డి ప్రతిసారి ఎక్కడ ప్రసంగాలు చేయడానికి పోతున్నా కూడా ఈ తాజ్ కృష్ణని ఇమ్మడే ఉంటుందంట. చాలా ఎక్స్పెన్సివ్ అది. తాజ్ కృష్ణ అంటేనే ఎక్స్పెన్సివ్. ఈ విధంగా ఒక చిత్తశుద్ధి రేవంత్ రెడ్డికి ఎక్కడ కూడా లేదు. ఎందుకని చెప్తే తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పలుగా అయింది. అసలు చాలామందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళకు ముసలి వాళ్ళకు పింఛన్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. 2 నెలల నుంచి పింఛన్ కూడా వస్తలేదంట. అంత ఘోరమైన పరిస్థితులు. రేవంత్ రెడ్డి ఎంత విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నంటే, ఇంతకుముందు ఒక తుగ్లక్ ఉండే చూడండి, ఆ విధంగా తుగ్లక్ పాలన లాగానే అనిపిస్తుంది. ఆ రాష్ట్రము అప్పుల పాలు అవుతుందని రేవంత్ రెడ్డి అంటాడు. డబ్బు లేదు, పైస లేదు, అందుకోసమని మేము ఏ పథకాలు కూడా చేస్తలేమని. కానీ ఎక్కడ పోయినా కూడా సుమారు ఒక గుడికి పోతేనే 2 కోట్లు అయిందని చెప్తే, ఎక్కడ పోయినా కూడా ఎన్ని కోట్ల ఖర్చు రావచ్చు? అసలు రేవంత్ రెడ్డికి ఏమైనా చిత్తశుద్ధి ఉందా? అసలు ఈ విధంగా ప్రజల సొమ్మే ఏంటంటే పుకటికి వస్తుంది కాబట్టి పుకటి తినడం రేవంత్ రెడ్డికి బాగా అలవాటు పడినట్లుంది. ప్రజల సొమ్మే కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఈ విధంగా వెళ్తుండు. ఇంత తాజ్ కృష్ణ లాంటి హోటల్ ఈవెంట్ వాళ్ళు మొత్తం ఇన్ని ఫెసిలిటీ కలిగిస్తుంటే
ఎక్కడన్నా పోతాడు, ఏమన్నా చేసుకుంటాడు, రోజు ఒక ప్రసంగం అన్నా పెడతాడు. ఆయనకి ఏముంది, ఏం చేసిండేమో విజయవస్తాలు అంటుండు. అదేవిధంగా విజయాలు చేసుకుంటాడు, మంచిగా ఏసీ టెంట్లు వేసుకుంటాడు, ఏసీ రూమ్లు తీసుకుంటాడు, మొత్తం తాజ్ క్రిస్టల్ లాంటి మంచి కాస్ట్లీ ఫుడ్ తీసుకుంటాడు. రేవంత్ రెడ్డి తిన్న ఒక్క పూట ఒక్క ప్లేటు 40 నుంచి 50 వేలు అంట. ఒక్క ప్లేటుకు 40 నుంచి 50 వేలు. అవేం తిండో ఏమో. ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా చేయదు. ఎందుకని చెప్తే తనే అంటుండు, రేవంత్ రెడ్డి అంటుండు తెలంగాణ మొత్తము అప్పులపాలైందని. ఈ విధంగా చేస్తే ఇంకే అప్పులపాలు కాదు, అసలు ఎవరి సొమ్మని, అది మొత్తం మనదే. దరిద్రం ఏంటంటే రేవంత్ రెడ్డి కట్టుకున్న పట్టు వస్త్రాల పైసలు కూడా ప్రభుత్వాన్ని అంట. ఎంత దరిద్రంగా అంటే ఈ మాట నయము. వాళ్ళు వేసుకున్న డ్రాయర్లు కూడా ఖచ్చితంగా ప్రభుత్వ పైసలే ఉంటాయి, 100% ఉంటాయి. ఎందుకని చెప్తే పుక్కటికి వస్తున్నాయి కదా. పుక్కటికి వస్తే వీళ్ళంతా అసలు ఎగేసుకొని పోయేటట్లు ఉన్నారు. ఎవరన్నా పట్టు వస్త్రాలకు, గుడికాడికి పోయిన బట్టలకు కూడా ఎవరైనా ప్రభుత్వంతో పైసలు పెట్టించుకుంటారా? ఎంత దరిద్రం అసలు. ఇసుంటి వార్త ఎప్పుడు కూడా వినలేదు, ఎక్కడ కూడా చూడలేదు. పోతారు, ఇంత ప్రధాని పోతారు, ఎంతోమంది పోతారు, కానీ గుళ్ళకు ఈ విధంగా ఎక్కడ కూడా చూడలేదు. ఇంత దరిద్రం అసలు. వేసుకునే బట్టలకు కూడా ప్రభుత్వం నుంచి, ప్రజల సొమ్ము నుంచి పైసలు తీసుకొని బట్టలు కొనుక్కోవడం ఏందో ఫస్ట్ టైం చూస్తున్నా. ఈ విధంగా అయింది మన తెలంగాణలో మంచి ముఖ్యమంత్రి, మంచి పరిపాలన.